శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. సిబిఎస్ఈలో లోపాలను బయటపెట్టినటువంటి 19 ఏళ్ల కుర్రాడు మీకు గుర్తున్నాడా? ఇప్పుడు ఈ కుర్రాడు ఐఐటి కాన్పూర్ లో జాబ్ కొట్టేశాడు. సిబిఎస్ఈ ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఆన్ స్క్రీన్ మార్కింగ్ ప్రక్రియలో లోపాల మీద దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ లోపాలను బయటపెట్టింది 19 ఏళ్ల నిసర్గ అధికారి. అయితే తాజాగా అతన్ని ఐఐటి కాన్పూర్ నియమించుకోవటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తమ సైబర్ డిఫెన్స్ రీసెర్చ్ సెంటర్ C3I హబ్ లో నిసర్గ అధికారిని ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ గా నియమిస్తున్నట్లు ఐఐటి కాన్పూర్ వెల్లడించింది. దీనిపై ఈ విద్యా సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ మహీంద్ర అగర్వాల్ మాట్లాడారు. నిసర్గ అధికారి ఎంతో నైపుణ్యం ఉన్నటువంటి యువ ఇంజనీర్. అతడిని చిన్న వయసులోనే అద్భుతమైన సాంకేతిక సామర్థ్యాలున్నాయి. ఈ నియామకంతో సైబర్ సెక్యూరిటీ రంగంలో అతనికి మరిన్ని అవకాశాలు లభిస్తాయి. దీంతో పాటు మా విభాగం కూడా బలోపేతం అవుతుందంటూ భావిస్తున్నాం. గతంలోనూ మా సైబర్ విభాగంలో ఇలా యువ ఇంజనీర్లను నియమించుకున్నామని వెల్లడించడం జరిగింది. కాంట్రాక్ట్ విధానంలో అతన్ని ఐఐటి కాన్పూర్ నియమించుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. అయితే అతడి వేతనం ఇతర వివరాలను విద్యా సంస్థ వెల్లడించలేదు. నిసర్గ అధికారి ఈ ఏడాది 12వ తరగతి పూర్తి చేశాడు. అతడి కుటుంబంలో ఎవరూ సైబర్ సెక్యూరిటీ రంగంలో లేరు. తల్లిదండ్రులు ఇద్దరు ఫైనాన్స్ రంగంలో పనిచేస్తున్నారు. కోడింగ్ మీద ఉన్నటువంటి ఆసక్తితో 6 ఏళ్ల వయసు నుంచే దాన్ని నేర్చుకోవటం మొదలు పెట్టాడు నిసర్గ. ఇక 6వ తరగతికి వచ్చాక సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టాడు. క్యాప్చర్ ది ఫ్లాగ్ వంటి హ్యాకింగ్ పోటీల్లో పాల్గొని పలు బహుమతులు గెలుచుకున్నాడు. ఇక ఇటీవల సిబిఎస్ఈలోని ఆన్ స్క్రీన్ మార్కింగ్ పోర్టల్లో లోపాలను గుర్తించిన నిసర్గ ఇక ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి సైబర్ సెక్యూరిటీ విభాగం సెట్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అతడి పేరు జాతీయ మీడియాలో మారుమోగిపోయింది. ఇక దేశంలోనే ఫేమస్ అయిపోయాడు సిబిఎస్ఈ విషయంలో. ఇక తాజా నియామకంపై నిసర్గ స్పందించాడు. ఫుల్ టైం సైబర్ సెక్యూరిటీ విభాగంలో పనిచేయడం ఆనందంగా ఉంది. అయితే వేతనం నేను అనుకున్న దానికంటే తక్కువగానే ఉంది అంటూ పేర్కొన్నాడు. కానీ నిసర్గ మాత్రం ఫ్యూచర్ లో చాలా హైట్స్ కే వెళ్తాడు, తను ఇంకా కూడా అచీవ్ చేయాల్సింది చాలా ఉంది అంటూ కూడా నెటిజన్స్ అయితే దీని మీద కామెంట్ చేస్తున్నారు. ఇక నిసర్గకి ఈ విధంగా కాన్పూర్ ఐఐటి జాబ్ ఇవ్వటం మీరేమంటారో కామెంట్ చేయండి.